అన్నదాత సుఖంగా ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని, నిజంగా మీకు ఏదైనా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విలువలకు ప్రాధాన్యత ఇచ్చే హృదయం ఉంటే మా ఈ ప్రశ్నలకు రైతులు అడిగినట్టు మేము అడుగుతా ఉన్నాం. మాట రైతులది, గొంతు మాది. అడుగుతా ఉన్నాం, సమాధానం చెప్పు. నీకు ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పు. మీరు పంట సహాయానికి 60 లక్షల మంది ఉంటే 46 లక్షల మందికి ఇచ్చింది వాస్తవమా కాదా? మొదటి సంవత్సరం ఎగరగొట్టింది వాస్తవమా కాదా? 20 ఇస్తామని 14,000 ఇచ్చింది కరెక్టా కాదా? ఈ సంవత్సరం 5,000 ఇచ్చింది కరెక్టా కాదా? సమాధానం చెప్పు. భూమార్పిడి జరిగితే కొత్త రైతుకు అవకాశం మీరు కల్పించలేదన్న మాట నిజం కాదా? సమాధానం చెప్పు. దీనికి పంటల బీమా పథకం ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతుకైనా, ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా నువ్వు క్రాప్ ఇన్సూరెన్స్ చేసినావా? సమాధానం చెప్పాలా. ఏ పంటకైనా నువ్వు మద్దతు ధర ఇచ్చినావా? సమాధానం చెప్పాలా. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టపరిహారాన్ని 6 సార్లు జరిగితే ఏ ఒక్కసారి ఒక్క రైతుకు, ఒక పంటకు, వరి, జొన్న, కొర్ర, శనిగ దేనికైనా ఇచ్చినావేమో సమాధానం చెప్పాలా. మీరు నిజంగా మీరు మొగోళ్ళు అయితే ఏపీఐఎంసీ ద్వారా ఇచ్చే ఎరువులు, అది యూరియా కానీ డిఏపి కానీ కావాల్సినంత మీరు రైతులకు ఇచ్చినారా? సమాధానం చెప్పు. విత్తనాలు నాసిరకం కాదా? వ్యవసాయ పనిముట్లు, లాటరీ విధానం తెలుగుదేశం పార్టీ రైతులకే మీరు ఇవ్వడం లేదా? సమాధానం చెప్పాలా. ఇవన్నీ చేసి రైతులకు అన్నదాత సుఖీభవన, ఇవన్నీ చేసి నువ్వు ఏమన్నా ఒక ఊరికి పోయి ఆ ఊర్లో కూర్చొని నాటకాలు ఆడి గానికి ఎక్కి రెండుసేపు తగుదునమ్మని తిరుగుతావా? అక్కడ మళ్ళీ ఓవర్ యాక్షను. భువనేశ్వరమ్మకు ఫోన్ చేసి ఈడ గానిగలో నూనె వచ్చింది, ఈ నూనె ఇట్టుంటుందంట అట్టుంటుందంట, మన వంటలేక బాగుంటుందా భువనేశ్వరమ్మ, కొనవంటావా? నా భార్యను అడగంది ఏమీ చేయనని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే సగటు మహిళ యొక్క హృదయాన్ని గెలచడానికి నటన. నీ నటన ఎసరా? మీ మామ కంటే గొప్ప నటుడు నువ్వు. నటనలో జీవించినాడు మీ మామ, నువ్వు జీవితంలో నటిస్తున్నావు. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ఇంత నటన చేసే ముఖ్యమంత్రి, వ్యవసాయం ఇంత దిగజారుడుతనం ఉండే ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలోనే చూసిండారా? నా ఈ ప్రశ్నలకు ఏదైనా సేవ ఉంటే సమాధానం చెప్పాలా. ప్రొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైనా సరే నిజాయితీగా సమాధానం చెప్పాలని చెప్పి ఆహ్వానిస్తాను.